నమస్తే, వెల్కమ్ టు ఏసీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు అవసరం ఉన్న ప్రదేశాల్లో కొత్త సబ్స్టేషన్లు నిర్మిస్తున్నారని, గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కృష్ణా జిల్లాలో విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ పర్యటించారు. ఉయ్యూరులోని టిట్కో గృహ సముదాయంలో 33/11 kV సబ్స్టేషన్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, సాక్షిలో విద్యుత్ బిల్లులు పెరిగినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని, వైసీపీ పెంచిన విద్యుత్ ఛార్జీలే ప్రజలపై పెనుభారంగా మారాయని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి ఛార్జీలు పెంచలేదన్నారు. విద్యుత్ శాఖ అధికారులు పీఎం సూర్యాఘర్పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. మంచి కార్యక్రమం. దాదాపు ఇవాళ 4.5 కోట్ల పైన రూపాయలతో ఖర్చు పెట్టి ఒక సబ్స్టేషన్ నిర్మించడం జరిగింది. ఇక్కడ ఈ ఉయ్యూరు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండటం కోసం. అదే కాకుండా మళ్ళీ పక్కన ఇంకొకటి ఖాళీగా పెట్టారు, ఒక దిమ్మెలా గట్టి. మళ్ళీ ఇంకొక ట్రాన్స్ఫార్మర్ అవసరం అయినా సరే రేపు టిట్కో ఇల్లు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా పవర్ అవసరం కాబట్టి ఇంకొక ట్రాన్స్ఫార్మర్ కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంది అక్కడ. ఇవన్నీ కూడా వాళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా ముఖ్యంగా ఎమ్మెల్యే గారి కారులో వచ్చేటప్పుడు కానీ పలు సందర్భాల్లో కూడా ఇక్కడ 132 సబ్స్టేషన్ గతంలో శంకుస్థాపన చేసి వదిలేశారని చెప్పారు. అది తప్పకుండా ఆల్రెడీ ఒకసారి డిపార్ట్మెంట్కి చెప్పాము. ఎంతవరకు ఫీజిబిలిటీ రిపోర్ట్ తయారు చేయమో అవి కూడా తప్పకుండా చేస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా పెడనకు సంబంధించి కానీ లేకపోతే ఇక్కడ ఏపీఐఏసి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది కారిడార్, అక్కడ కూడా సబ్స్టేషన్ కావాలన్నారు. రాబోయే రోజుల్లో మచిలీపట్నంలో పోర్ట్ యాక్టివిటీస్ విపరీతంగా పెరుగుతాయి. ఇందాక బాలశౌరి గారి గురించి కూడా మన ఎమ్మెల్యే గారు చెప్పారు. పోర్టుకు సంబంధించి ఏ విధమైన అవసరం ఉందో అది కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా దాదాపు 750 కోట్ల నుంచి 800 కోట్ల రూపాయల దాకా అవసరం అవుతాయి. తప్పకుండా పవర్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా 6 నుంచి 8% వినియోగం పెరుగుతూ ఉంది. పవర్లో డెవలప్మెంట్లో ఎప్పుడు కూడా ఆపి సంవత్సరం ఆగుదాం అనే దానికి ఉండదు. ప్రతి సంవత్సరం కూడా మనం డెవలప్ చేస్తూనే ఉండాల్సిందే. ఎందుకంటే కరెంట్ కానీ ఇవన్నీ కూడా నిత్యావసరం వస్తువుల కంటే ఇంపార్టెంట్ అయిపోయింది. రెగ్యులర్గా పవర్ డెవలప్ చేయాల్సిందే. తప్పకుండా వీటన్నిటి కూడా చేస్తాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మటి అన్ని కూడా గుర్తించి గడిచిన 5 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైన పవర్ సెక్టార్ని ఇమీడియట్గా రివైవ్ చేయాలనే ఉద్దేశంతో ఒకేసారి మన క్యాపిటల్లో అమరావతిలో ఒక సబ్స్టేషన్ ఓపెన్ చేశాం. గ్యాస్ లైన్ సబ్స్టేషన్ అని ఒక సబ్స్టేషన్ 400 kV. అది మామూలుగా స్థలం 70-80 ఎకరాలు కావాలి. ఆధునిక పద్ధతుల్లో 8 ఎకరాల్లో కంప్లీట్ చేశారు ముఖ్యమంత్రి గారు. ఎక్కడ టెక్నాలజీ, ఎక్కడ ప్రపంచంలో ఏ నలుమూల ఉన్న టెక్నాలజీ మనం తీసుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఎవరైనా సరే దాన్ని తీసుకొని ఆ రోజు ప్రారంభించడమే కాకుండా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది అనమాట. ఎక్కడ కూడా పవర్ ఇబ్బంది జరగకూడదు, పవర్ వల్ల ప్రజలకు ఇబ్బంది జరగకూడదు అనే ఉద్దేశంతో చేశాం. అదే కాకుండా ఇందాక రెన్యూబుల్ ఎనర్జీ గురించి చెప్పడం జరిగింది. మన వాళ్ళందరూ కూడా రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి సోలార్ కానీ, విండ్ కానీ, పిఎస్పీలు కానీ ఇవన్నీ కూడా మన రాష్ట్రం అనుకూలమైన ప్రదేశం. 2014లో మన రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత 7 నుంచి 8,000 మెగావాట్లు మన రాష్ట్రం నెంబర్ 1గా చేసింది ఈ దేశంలో. తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టేసి పవర్ కట్ చేయడం, ఆ ఫ్యాక్టరీలు అందరూ కూడా తరివేసి మన రాష్ట్రం నుంచి వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు నమ్మకం కుదిరించి మళ్ళీ ఇప్పుడు పిలుస్తున్నాం. ఎందుకంటే రెన్యూబుల్ ఎనర్జీలో మన రాష్ట్రం, రాయలసీమ ప్రాంతం, ఇప్పుడే ప్రకాశం జిల్లా కొంతమేరకు వీటి అనుకూలమైనంత ప్రదేశం దేశంలో ఎక్కలేదు. మనది రాజస్థాన్, గుజరాత్. మన ద్వారా ఉద్యోగ అవకాశాలు కలగాలన్నా లేకపోతే పవర్కి సంబంధించి గ్రీన్ ఎనర్జీ రావాలన్నా మన రాష్ట్రం మంచి ప్రదేశం. మన ఏరియాలో కోస్టులో ఎట్లా పోర్ట్లు ఉంటాయో రాయలసీమ మొత్తం కూడా మనకి ఉపయోగకరంగా ఉంటుంది గ్రీన్ ఎనర్జీకి. అదే కాకుండా ఇందాక సూర్య గారి గురించి పిఎం కుసుమ్ 2 పథకాలు ఉన్నాయి మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నాయి. వ్యవసాయానికి పగలపొట్టి విద్యుత్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఎక్కడైతే ఇట్లాంటి సబ్స్టేషన్ ఉందో సబ్స్టేషన్ దగ్గర మనం సోలార్ ఉత్పత్తి చేసే ప్లాంట్లు పెడతాం. అదొకటి. ఇప్పుడు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు మనకు 4.5 లక్షల కనెక్షన్లు కావాలి. ఇప్పుడు 3 లక్షల కనెక్షన్లు ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు లెటర్ రాయగానే శాంక్షన్ చేసి ఇమీడియట్గా ఇప్పుడు టెండర్లు కూడా పిలవటం జరిగింది. తొందరలోనే ప్రతి సబ్స్టేషన్ పరిధిలో సోలార్ తయారు చేసి సోలార్ ఉత్పత్తి చేసిన పవర్ని ఇమీడియట్గా కరెంట్కి ఇస్తాం. ఎందుకంటే లైన్ లాసులు విపరీతంగా ఉంటాయి. ఆ లాసులు తగ్గించడం కోసం ఇందాక ఎస్సీ గారు కానీ మన బాలశౌరి గారు ఎంపీ గారు చెప్పారు ప్రతి ఇంటి పైన సోలార్ ఉండాలని. ఎందుకంటే పవర్ బిల్స్ రోజు పెరుగుతూ ఉన్నాయి. మీరు కూడా చూస్తూ ఉన్నారు. విపరీతంగా ఖర్చు పెరుగుతుంది పవర్ తయారు చేయాలన్నా సరే.
కొంతమేరకు ఇబ్బంది లేకుండా ఉండాలంటే ప్రతి ఇంటి మీద ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ 1 కిలోవాట్కి అయితే 30,000, 2 కిలోవాట్లకి అయితే 60,000, 3 కిలోవాట్లకి అయితే 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తా ఉన్నారు. ఎస్సీ ఎస్టీలకి అయితే ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వమే, ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే మనమే పెట్టుకొని చేద్దాం ఎస్సీ ఎస్టీలకి. బీసీలకు వచ్చేసరికి అదనంగా ఇంకొక 20,000 రూపాయలు మన రాష్ట్రం నుంచి కూడా ఇద్దామని చెప్పారు. అవి కూడా తొందరలోనే పని స్టార్ట్ చేయాలి. ఎస్సీ గారు, మీరు వెండర్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళని పిలిపించండి. ప్రతి ఊర్లో 10-15 చేపించండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కుంటారు జనం, ఏంది వాళ్ళకి ఎట్లా ఉందో కనుక్కుంటారు. వాళ్ళ బాగుందంటే మిగతా వాళ్ళు వేస్తారు. మనం బలవంతంగా రుద్దితే చేయరు. దాని రిజల్ట్ వస్తే, ఎప్పుడైతే రిజల్ట్ కనపడిద్దో, మా ఇంటికి కరెంటు బిల్లు 10,000 వచ్చే వాళ్ళకి 2,000 లేకపోతే ఎదురు వస్తుందో అప్పుడు జనం బిగిన్ చేస్తారు. రిజల్ట్ కనపడాలంటే కనీసం మన ఊరికి ఒక 15-20 మందికి అర్జెంటీ చేయాలి. ఈ కార్యక్రమం మన ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 10 నుంచి 12,000 కనెక్షన్లు ఇళ్ళకి చేయాలి. మనకి 20 లక్షల కనెక్షన్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. 20 లక్షల కనెక్షన్స్ కనుక మనం వాడుకుంటే రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఇస్తా ఉంటాం. ఇవన్నీ కూడా తప్పకుండా చేయాలి. ఇవాళ కూడా చూశాను పొద్దునే సాక్షి పేపర్లో ఏం రాశారంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతంగా కరెంటు బిల్లులు పెరిగినాయి అని చెప్పి వాళ్ళ పొద్దున్నే మళ్ళీ తప్పుడు వార్త మళ్ళీ ఒకటి రాశారు. వాళ్ళు 2019లో మన అధికారం వదిలిపెట్టేసరికి వాళ్ళకి అధికారం మన చేతిలో నుంచి పోయి వాళ్ళకి వచ్చింది. 5 సంవత్సరాల్లో ఓన్లీ ఈ బొగ్గు కొనుగోలు లేకపోతే పవర్ని బయట నుంచి కొనుగోలు చేయటం, అంటే ఇక్కడ తయారు చేయడం ఆపేసి పవర్ కొనుగోలు చేశారు. విపరీతంగా కొనుగోలు చేసి 20,000 కోట్లు భారం వేసి ఎలక్షన్ ముందు దిగిపోయేటప్పుడు మన మీద భారం వేసి వెళ్ళిపోయారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కలరాస్తుందని 40 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడులుగా విభజించి ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని ఏఐటియు యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వెంకట సుబ్బయ్య అన్నారు. అద్దంకి పట్టణంలోని శ్రీనగర్లో ఉన్న సిపిఐ పార్టీ కార్యాలయంలో గురువారం ఏఐటియుసి జిల్లా కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా ఏఐటియుసి యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వెంకట సుబ్బయ్య హాజరై మాట్లాడారు. కార్మికులపైన నరేంద్ర మోడీ ప్రభుత్వం దాడులు చేస్తుందని, బ్రిటిష్ కాలం నాటి చట్టాలు మార్చి అన్ని వ్యవస్థలను ప్రైవేటు రంగానికి అప్పగిస్తున్నారని, మే 20వ తేదీన సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చారని, సమ్మెలో దాదాపు 40 కోట్ల మంది ప్రజలు పాల్గొనబోతున్నారని, కార్మిక వర్గానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చారని, నేటికి అమలు చేయలేదని, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటియుసి ఆధ్వర్యంలో ఆందోళనలు ఉంటాయని హెచ్చరించారు. నా పేరు ఎస్ వెంకట సుబ్బయ్య, ఏఐటియుసి రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ. ఈరోజు బాపట్ల జిల్లా సమావేశం, ఏఐటియుసి జిల్లా సమితి సమావేశం ఇక్కడ జరుగుతూ ఉంది. మరి ఈ మధ్యకాలంలో కార్మిక వర్గం పైన కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీవ్రమైనటువంటి దాడికి పూనుకున్నారు. అందులో స్వాతంత్రానికి పూర్వం ఎప్పుడో పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నీ 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి తీసుకొచ్చి ఈ దేశంలో కార్మిక వర్గాన్ని హక్కులన్నీ హరించివేయడానికి ఉపక్రమిస్తారు. మరి అదేవిధంగా ఏదైతే పబ్లిక్ సెక్టర్ భారతదేశంలో ఉందో, రైల్వేస్ కానీ, విమానయం కానీ, డిఫెన్స్ కానీ, మొత్తం పెద్ద పెద్ద నవరత్నాలు లాంటి కంపెనీలు కానీ, పరిశ్రమలు కానీ అన్నిటినీ ఈరోజు ప్రైవేటీకరణ చేయడానికి, కార్పొరేట్ వర్గాలకు భారతదేశ సంపదను కట్టబెట్టడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి నిర్లజ్జగా ప్రయత్నం చేస్తాం. దీన్ని భారతదేశంలో కార్మిక వర్గము, అలాగే రైతాంగము, ఇతర ప్రజానీకం అంతా మొత్తం మూకమ్మడిగా వ్యతిరేకిస్తున్నారు. దాంట్లో పర్యవసానంగానే మార్చి 18వ తేదీన ఢిల్లీలో బ్రహ్మాండమైనటువంటి సదస్సు జరిగి ఢిల్లీ డిక్లరేషన్ పేరుతో ఒక పెద్ద నిరసన కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఇచ్చారు. అందులో మే 20వ తేదీన భారతదేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు కార్మిక సంఘాలు అన్ని సంయుక్తంగా పిలుపునడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తున్నాం, భారతదేశంలో మే 20వ తేదీన దాదాపు 40 కోట్ల మంది ప్రజానీకం రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేయడానికి మరి పూనుకుంటున్నారు. అదేవిధంగా రైతాంగం, గ్రామీణ కార్మిక వర్గం అంతా కూడా ఈరోజు సమ్మెలో పాల్గొనబోతున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా పైన నరేంద్ర మోడీ లేబర్ కోడ్లను ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏకవంతంగా అమలు చేయాలని పైన కేంద్ర ప్రభుత్వం చెప్పిన వెంటనే తడువుగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా దాన్ని అమలు చేయడానికి ఏకవంతమైనటువంటి చర్యలకు పూనుకుంటారు. ఈరోజు ఒకటే చెప్తున్నాం, మేము చంద్రబాబు నాయుడు గారు అధికారం రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు
లేకుంటే నారా లోకేష్ పాదయాత్ర తిరిగే సందర్భంగా మరి కార్మిక వర్గానికి అనేక హామీలు ఇచ్చాడు, అనేక మాయమాటలు చెప్పారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 56,000 అంగన్వాడీ సెంటర్లకు సంబంధించిన పని విధానాన్ని నూతనంగా వచ్చినటువంటి తెలుగుదేశం గవర్నమెంటు బాల సంజీవిని 2.0.0 వర్షన్ను తెచ్చి అందులో 16 మాడ్యూల్స్ని తెచ్చి మరి GB ర్యామ్ లేనటువంటి శాంసంగ్ మొబైల్స్ ఇచ్చి మరి రోజు రోజుకు పని ఒత్తిడి పెంచుతూ మరి గత 6 సంవత్సరాల నుండి ₹1 గౌరవ వేతనం పెంచకుండా నిత్యం నిరంతరం పెరుగుతున్నటువంటి నిత్యావసర సరుకుల ధరలు, డీజిల్, గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచుతూ మరి అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు సంబంధించి వర్కర్ల వేతనాలకు సంబంధించి ఎలాంటి బడ్జెట్లో పెంపుదల లేకుండా పాత బడ్జెట్ని ప్రవేశపెట్టి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న సందర్భంలో మరి 42 రోజులు సమ్మె చేసినప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి కూటమి గవర్నమెంటు మేము చేస్తున్న సమ్మె సందర్భంలో టెంట్ల దగ్గరకు వచ్చి అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీలను దేనిని నెరవేర్చకపోగా ఈ బాల సంజీవిని వర్షన్లో పని చేయడానికి అభ్యంతరం ఉన్నప్పటికీ పదే ఒత్తిడి చేసి పని చేయాలని నిబంధనలు పెట్టారు. మరి ఇది చాలా తీవ్రతరమైన పని, దీన్ని వెంటనే సవరణలు చేయాలి. మరి మే నెలలో ఎండాకాలం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్, కాలేజీలు, గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు అందరికీ వేసవి సెలవులు ఉన్నాయి. అంగన్వాడీ చిన్నారులు 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపల చిన్నపిల్లలు వీరందరికీ కూడా మే నెలంతా టేక్ హోమ్ రేషన్తో సెలవులు ఇవ్వాలని, రాష్ట్రంలో ఉన్న మినీ టీచర్లందరినీ మెయిన్ టీచర్లుగా ప్రకటించి జీవో ఇవ్వాలని తక్షణమే సంఘాల నేతలను పిలిపించి ముఖ్యమంత్రి వర్యులు, శాఖ మంత్రివర్యులు వేతనాలు పెంపుదల చేయాలని, లేని పక్షంలో ప్రస్తుతం ఉన్నటువంటి యాప్లో పనిచేయలేమని ఈ అద్దంకి సమావేశంలో తెలియజేస్తున్నాం. లలిత, ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్, AITUS అనుబంధం. ప్రభుత్వాల అంగన్వాడీ టీచర్లకు వర్తింప చేస్తామన్నారు. మరి సంక్షేమ పథకాలకు సంబంధించి అందులో ఆన్లైన్ చేయడానికి వెళితే అంగన్వాడీ సిబ్బంది అంతా ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నారు. మేమేమో హానరోరియం వర్కర్స్. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లందరూ కూడా సంక్షేమ పథకాలు వర్తింప చేయాలి. మరి సూపర్ 6 పథకాలు అంటున్నారు. వాటన్నింటిని కూడా అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు అమలు చేయాలి. సొంత భవనాలు నిర్మించాలి. బకాయి బిల్లులన్నీ చెల్లించాలి. వండి వడ్డించేదానికి ₹2 ఇస్తుంది గవర్నమెంటు. అంగన్వాడీ పిల్లలకు మెనూ ఛార్జీలు తక్షణమే వాటిని పెంచి ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం వల్ల 59 ఎస్సీ కులాలకు ప్రయోజనం ఉందని, ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు గత 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తే నేడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్లో ఆమోదం తెలిపారని తెలుగుదేశం పార్టీ అద్దంకి నియోజకవర్గ ఎస్సీ అధ్యక్షులు సుబ్బారావు తెలిపారు. అద్దంకి పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం తెలుగుదేశం పార్టీ ఎస్సీ విభాగాల నేతలు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీలలో ఉన్న 59 కులాలకు న్యాయం జరగాలని, ఎస్సీలను 3 గ్రూపులుగా విభజించి మొదటి గ్రూపులో రెల్లి మరియు 12 కులాలకు 1%, రెండవ గ్రూపులో మాదిగ మరియు 18 కులాలకు 6.5%, మూడో గ్రూపులో మాల మరియు 29 ఉపకులాలకు 7.5% రిజర్వేషన్లు అమలు చేసిందని, ఈ రిజర్వేషన్లు త్వరలో విడుదల చేస్తున్న మెగా డిఎస్సి ఉపాధ్యాయ పోస్టుల నుండే అమలు జరుగుతుందన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణపై మంత్రివర్గ కేబినెట్ ఆమోదం తెలిపి ఎస్సీల్లో ఉన్నటువంటి 59 కులాలకు సమన్వయం జరగాలని, ఎస్సీలను 3 గ్రూపులుగా విభజించి గ్రూప్ 1లో ఉన్నటువంటి రెల్లి మరియు 12 ఉపకులాలకు 1%, తర్వాత గ్రూప్ 2లో మాదిగ మరియు 18 ఉపకులాలకు 6.5%, గ్రూప్ 3లో మాల మరియు 29 ఉపకులాలకు 7.5%గా రిజర్వేషన్లు అమలు చేస్తూ ఈ రిజర్వేషన్లను త్వరలో విడుదల చేస్తున్నటువంటి మెగా డిఎస్సి ఉపాధ్యాయ పోస్టుల నుంచే అమలు జరిగేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క ఆర్డినెన్స్ తేవడంపై టీడీపీ అద్దంకి నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మన అద్దంకి యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే మరియు
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క పత్రికల విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు గారు చిత్తశుద్ధితో వర్గీకరణ సాధ్యమైంది. అదేవిధంగా దళితుల అభివృద్ధి కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమని మరొకసారి ఈ యొక్క వర్గీకరణ ద్వారాగా రుజువైందని తెలియజేసుకుంటున్నాను. గతంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం చేసినప్పుడు 1996 సంవత్సరంలో ఈ యొక్క అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, ఈ అధికారంలో ఉన్నటువంటి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రామచంద్ర కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. రామచంద్ర కమిషన్ 1997 సంవత్సరంలో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ అనుకూలంగా 1997 సంవత్సరంలోనే ఏబిసిడీలుగా 4 గ్రూపులుగా విభజించడం జరిగింది. కొన్ని కారణాల వల్ల అది హైకోర్టులో కొట్టివేయడం జరిగింది. గత మంగళవారం నాడు అంటే 15/4/2025 గత మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్యాబినెట్ మీటింగ్లో ఈ ఏబిసిడి వర్గీకరణకు ఆర్డినెన్స్ జారీ చేయడానికి ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ద్వారా దళిత కులాలలో ఉన్న అందరికీ సమన్యాయం కలుగుతుందని మేము భావిస్తూ ఉన్నాం. ఈ సమన్యాయం కలగడానికి గత 3 దశాబ్దాలుగా మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం, ఆ ఉద్యమానికి తెలుగుదేశం ప్రభుత్వం మొదటి నుండి అనుకూలంగా ఉండి ఆ ఉద్యమంలో ఉన్న పాయింట్స్కు వారు స్పందించి సంతృప్తి చెంది ఈనాడు ఏబిసిడి వర్గీకరణకు ఆర్డినెన్స్ జారీ చేస్తున్నందుకై ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, అలాగే అద్దంకి శాసనసభ్యులు, విద్యుత్ శాఖ మంత్రి మన గొట్టిపాటి రవికుమార్ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రెండవదిగా తెలుగుదేశం ప్రభుత్వం మొదటి నుండి దళితుల అభివృద్ధి కొరకే పాటుపడింది. దళితుల శ్రేయస్సుకు కంకణం కట్టుకొని కృషి చేస్తున్న విషయం మనకు తెలుసు. దాదాపు ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్ కాడి నుంచి కూడా పేదలను, అట్టడుగు వర్గాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ తెలుగుదేశం పార్టీ కొనసాగుతున్నందుకై పార్టీ సభ్యుడిగా మేము ఎంతో సంతోషపడుతున్నాం. అదే రీతిలో దళితులకు అభివృద్ధి కొరకు నాడు 1994-97లో ఆయన ఏబిసిడి వర్గీకరణ చేశారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. మరలా సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఈనాడు మరలా ఏబిసిడి వర్గీకరణకు అనుకూలత ఏర్పడింది. దీన్ని బట్టి మేమందరము సంతోషిస్తూ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రధానమంత్రి గారు కూడా దీనికి మద్దతు పలుకుతూ ఈ ఉద్యమాన్ని సమర్థించినందుకు వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇంకో సంతోషకరమైన విషయం ఏంటంటే ఈరోజు పేపర్లో ఇచ్చారు, నిన్నటి దినాన ప్రభుత్వం వారు తీర్మానం చేసుకున్నారు. పార్టీ క్రియాశీల సభ్యత్వాన్ని పెంపొందించడానికి, సంస్థాగత ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర వహించడానికి గాను ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అద్దంకి మండలం మణికేశ్వరం గ్రామంలో విద్యుత్ షాక్తో బీహార్ పాట్నా జిల్లాకు చెందిన బికాస్ జోదా అనే యువకుడు స్పాట్లో మృతి చెందాడు. ప్రమాదం జరిగిన తీరును సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. జోదా గ్రామంలోని ఒక డైరీ ఫామ్లో కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. గడ్డి మిషన్ ఆన్ చేసి తాకడంతో షాక్ కొట్టి స్పాట్లోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సిఐ సుబ్బరాజు సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. వాళ్ళకి వైనం చెప్పుకుంటున్నాడు.
అగ్ని ప్రమాదాలు నివారణ పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని, ప్రమాదవశాత్తు ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే 101కి కాల్ చేయాలని అగ్నిమాపక శాఖ అధికారి వెంకట్రావు అన్నారు. అగ్ని ప్రమాద వారోత్సవాల్లో భాగంగా గురువారం అద్దంకిపట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో డెమో కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రమాదవశాత్తు ఇంట్లో గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు చెలరేగితే మంటలు ఏ విధంగా అదుపు చేయాలో విద్యార్థుల సమక్షంలో డెమో చేసి చూపించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారి వెంకట్రావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అగ్ని ప్రమాద నివారణ వారోత్సవాలు నిర్వహిస్తున్నారని, ఈ వారోత్సవాలలో అగ్ని ప్రమాదాలు నివారణ చర్యల గురించి డెమో ద్వారా చేసి చూపిస్తున్నారని వెంకట్రావు చెప్పారు. అగ్నిమాపక వారోత్సవాలు ఏప్రిల్ 14 నుంచి 20 జరుపుతున్నాము. మనకి బాంబే చూసినా మన బాంబేలో ఒక అగ్ని ప్రమాదం జరిగింది. మన ఆర్మ్స్ మన యుద్ధానికి ఉపయోగించే ఆర్మ్స్ అక్కడ ఒక బోటు ఫైర్ అయింది. దాంట్లో వేల మంది ప్రజలు చనిపోయారు. ఫైర్ సర్వీస్ సిబ్బంది కూడా 20 మంది చనిపోయారు. వాళ్ళకి గుర్తు చేసుకుంటూ అలాంటి ప్రమాదాలు ఇక్కడ జరగకుండా ఉండడానికి మనకి ఈ వారోత్సవాలు జరుపుతున్నాం. ప్రతి ఊరిలో కూడా ఇలాంటి చిన్న చిన్న ఫైర్లు కానీ ప్రతి వస్తూ ఉంటాయి. అలాంటి ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఆ ఫైర్లని మనం నివారించవచ్చు. అలాగే మనకు అందుబాటులో ఉన్న ఏమిటి అందుబాటులో ఉంటుందో వాటి ద్వారా ఫైర్ని ఎలా నిర్మూలించవచ్చు అనే విధానం మీద మనం మీకు ఈ డెమో కార్యక్రమం చేసి చూపిస్తాము. దాని ప్రకారం మీరు ధైర్యంగా ఇంట్లో ఏదైనా జరిగినప్పుడు మీరే ఆడుకోవచ్చు, మీరే ధైర్యం చేసి దాన్ని టేకప్ చేయవచ్చు. ఓకేనా? చేసి అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండడానికి మేము ఈ వారం పాటు అందరికీ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటాము. అందులో భాగంగా ఈరోజు మన గర్ల్స్ హై స్కూల్లో ఏ విధంగా అగ్ని ప్రమాదాలు జరుగుతాయి, వాటిని ఏ విధంగా నివారించాలి, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మనం ఏం చేస్తే మనం చాలా సింపుల్గా వాటిని మనం నివారించవచ్చు అనే ఒక డెమోని మీకు చెప్తాను. యాక్చువల్గా ఒక ఫైర్ అవ్వాలంటే, ఒకటి మండాలంటే దాంట్లో మండడానికి కావాల్సినటువంటి పదార్థం కావాలి. అదేవిధంగా తగినటువంటి ఆక్సిజన్ ఉండాలి. ఆక్సిజన్తో పాటు ఆ మంట మండడానికి సహకరించేటువంటి ఆ నిప్పు అనేది కూడా సఫిషియంట్గా ఉంటేనే ఆ అగ్ని ప్రమాదం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే మన బల్ల ఉంది. ఈ బల్లని మనం ఒక చిన్న అగ్గిపుల్లతో కాల్చగలుగుతామా? కాల్చలేము. సో దాన్ని కాల్చాలంటే మనకి ఏం కావాలి? ఫ్యూజ్ ఎక్కువ నిప్పు ఉంటే దాన్ని మనం కాల్చవచ్చు. అదేవిధంగా ఒక గదిలో కానీ లేకుంటే ఎక్కడైనా ఒక మంట మండుతున్నప్పుడు ఆ మంట జరిగే ప్లేస్లో గాలి వెళ్లకుండా, అంటే ఆక్సిజన్ అందితేనే కదా ఆ మంట మండడానికి అవకాశం ఉంది. ఆ ఆక్సిజన్ అనేది దాన్ని అందకుండా చేయడం అనేది చేసినా మనం ఆ అగ్ని ప్రమాదాన్ని నివారించవచ్చు. బయటకు వచ్చేటప్పుడు వాయు రూపంలో వస్తుంది. నిశ్శబ్దం పాటించాలి. జనరల్ ఫస్ట్ మీరు ఏం చేస్తారు? మేడం ఎవరైనా ఏం చేస్తారు? ఉంటే ఉన్నాడేమో ఏం చేస్తారు? కాదు, బయటకు పారిపోయి బయటకు వస్తారు. అవునా? ఇప్పుడు సిలిండర్ దగ్గర ఫైర్ అవుతుందండి. మీరు గమనించడం లేదు. మన రెగ్యులేటర్ నాలుగు ఇక్కడ ఉంటే, హోల్ ఉంటే ఒక 2 మీద ఒక 5 inches డిస్టెన్స్ లో ఫైర్ అవుతుంది. ఎందుకు అవుతుందంటే మనకి ఆక్సిజన్ ఎక్కడైతే దాన్ని తీసుకోగలుగుతుందో అక్కడ నుంచే ఫైర్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆక్సిజన్ ని పుట్ ఆఫ్ చేస్తాం. ఆక్సిజన్ ని ఫైర్కి అందకుండా చేస్తే ఆటోమేటిక్ ఫైర్ ఆగిపోతుందండి. ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంట్లో ఫైర్ ఇంట్లో అటు ప్లేస్ ఎక్కువ అవుతుంది చూసి దాన్ని ఆపోజిట్ వర్షంలో మనం రావాలండి. చూడండి, అలా వేస్తే సింపుల్ గా అయిపోయింది. కానీ వెంటనే తీయకూడదు. తీసుకున్నప్పుడు సెకండ్స్ వెయిట్ చేసి. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.